ఒక్కసారి ఊహించుకోండి, జిమ్లో గంటల తరబడి చెమటోడ్చాల్సిన పని లేదు, కఠినమైన డైట్లు అస్సలు అక్కర్లేదు, కానీ అమాంతం బరువు తగ్గిపోవచ్చు. వినడానికి ఏదో మ్యాజిక్లా ఉంది గదూ. కానీ కేవలం ఒక చిన్న ఇంజెక్షన్తో ఇది సాధ్యమే అని చెప్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఈనాటి మన విశ్లేషణలో వైద్యరంగంలోనే పెద్ద సంచలనంగా మారిన ఒక అద్భుతమైన, అలాగే అంతే వివాదాస్పదమైన బరువు తగ్గించే ఇంజెక్షన్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇది నిజంగా సైన్స్ అందించిన వరమా, లేక సైలెంట్గా ప్రాణాల మీదకు తెచ్చే శాపమా? ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా కేవలం సైన్స్, సేఫ్టీ అండ్ ఫ్యాక్ట్స్ మాత్రమే ఇప్పుడు మనం చూద్దాం. 500, అవును, కేవలం 500 రూపాయల ఖర్చుతోనే ఈ మెడికల్ మిరాకిల్ అందుబాటులోకి రాబోతోంది. జనరల్గా ఇలాంటి వెయిట్ లాస్ ట్రీట్మెంట్స్ అంటే ఖచ్చితంగా లక్షల్లో ఖర్చవుతుంది. అలాంటిది ఈ నంబర్ చూస్తుంటే ఇది నిజమేనా లేక ఇదొక పెద్ద స్కామా అన్న అనుమానం రావడం చాలా సహజం. కానీ ఈ 500 రూపాయల ఇంజెక్షన్ వెనుక ఎవ్వరూ ఊహించని ఒక వాస్తవం దాగి ఉంది. 20 కేజీలు! ఎలాంటి కసరత్తులు చేయకుండానే ఏకంగా 20 కేజీల బరువును ఈజీగా తగ్గించేయొచ్చు అని ఈ ఇంజెక్షన్ గురించి బలంగా క్లెయిమ్ చేస్తున్నారు. వినడానికి ఇదేదో సినిమా డైలాగ్లా అనిపించినా మెడికల్ డేటా అసలు ఏం చెబుతోంది? ఇది ఎలా సాధ్యం? బరువు తగ్గడానికి శరీరం లోపల అసలు ఏం జరుగుతుందో ఇప్పుడు మనం సైంటిఫిక్గా విశ్లేషించాలి. హౌ డస్ దిస్ ఇంజెక్షన్ వర్క్? అసలు ఈ ఇంజెక్షన్ ఎలా పనిచేస్తుంది? దీని వెనుక ఉన్న సైన్స్ ఏంటి? ఈ ఇంజెక్షన్ తీసుకున్న తర్వాత ఎంత ఇష్టమైన జంక్ ఫుడ్ కళ్ళెదురుగా ఉన్నా సరే తినాలనే కోరిక పూర్తిగా చచ్చిపోతుంది. కేవలం 2 ముద్దలు తినగానే అమ్మో, కడుపు ఫుల్లైపోయింది అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. ఇదెలా జరుగుతుందంటే, ఇదొక అద్భుతమైన బయోలాజికల్ చైన్ రియాక్షన్. మనం ఆహారం తీసుకున్న 15 నుండి 20 నిమిషాలకు పొట్టలో GLP-1 అనే ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఈ హార్మోన్ ఏం చేస్తుందంటే, వెంటనే బ్రెయిన్కి బాస్ కడుపు నిండిపోయింది, ఇక తినడం ఆపేయ్ అని ఒక పవర్ఫుల్ సిగ్నల్ పంపుతుంది. ఆ వెంటనే పొట్టలోని ఆహారం త్వరగా జీర్ణమై కిందికి వెళ్లకుండా ప్రాసెస్ స్లో అయిపోతుంది. దీనివల్లే చాలా గంటలపాటు కడుపు నిండుగా ఉన్న ఫీలింగ్ వస్తోందన్నమాట. అయితే ఇక్కడొక ట్విస్ట్ ఉంది. అధిక బరువు ఉన్నవారిలో ఈ సిగ్నల్స్ చాలా స్లోగా వెళ్తాయి. పైగా మన శరీరంలో న్యాచురల్గా ఉత్పత్తి అయ్యే ఈ GLP-1 హార్మోన్ కేవలం 2 నిమిషాల్లో మాయమైపోతుంది. అందుకే ఆకలి కంట్రోల్ అవ్వక ఇష్టమొచ్చినట్లు లాగించేస్తుంటారు. కాని శాస్త్రవేత్తలు ల్యాబ్లో సృష్టించిన సింథటిక్ వర్షన్, అంటే ఈ కృత్రిమ హార్మోన్, ఏకంగా వారం రోజులపాటు శరీరంలో చాలా స్ట్రాంగ్గా పనిచేస్తుంది. అందుకే ఈ ఇంజెక్షన్ని వారానికొకసారి తీసుకున్నా సరిపోతుంది. ఫ్రమ్ వైల్డ్ లిజర్డ్ టు ల్యాబ్. ఒక అడవి తొండ నుండి ల్యాబ్ వరకు జరిగిన ఈ ఆసక్తికరమైన ప్రయాణం చూద్దాం. ఈ డ్రగ్ను అసలు ఎలా కనిపెట్టారో తెలిస్తే ఎవ్వరైనా షాకవ్వాల్సిందే. దీని ఆరిజిన్ వెనుక గిలా మాన్స్టర్ అనే ఒక వింత జీవి ఉంది. ఇది అమెరికా ఎడారుల్లో ఉండే ఒక రకమైన పెద్ద తొండ. దీని స్పెషాలిటీ ఏంటో తెలుసా? ఇది సంవత్సరానికి కేవలం 3 సార్లు మాత్రమే ఆహారం తీసుకుంటుంది. దానికస్సలు ఆకలివేయదు. శాస్త్రవేత్తలో దీనిమీద పరిశోధనలు చేసినప్పుడు ఆ తొండ శరీరంలో ఉండే GLP-1 హార్మోన్ నెలల తరబడి యాక్టివ్గా ఉంటుందని తేలింది. అబ్సల్యూట్లీ మైండ్ బ్లోయింగ్ కదూ! ఆ జీవి శరీర ధర్మాన్ని స్ఫూర్తిగా తీసుకుని ల్యాబ్లో కృత్రిమంగా ఈ సింథటిక్ ఇంజెక్షన్ను రీఇంజినీర్ చేశారు. ఈ ల్యాబ్ ఎంజినీర్ డ్రగ్ కేవలం పొట్టను నింపడమే కాదు, ఏకంగా మెదడును కూడా కంట్రోల్ చేస్తుంది. బ్రెయిన్లో మనకు ఆనందాన్ని ఇచ్చే డోపమైన్ సిస్టమ్ని ఇది డైరెక్ట్గా టార్గెట్ చేస్తుంది. ఆ డోపమైన్ రెస్పాన్స్ను బ్లాక్ చేస్తుంది. అందుకే ఎంత ఇష్టమైన ఫుడ్ చూసినా తినాలనే కోరిక, దానిమీద క్రేవింగ్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోతాయి. చూస్తుంటే ఇదొక రకంగా మన బ్రెయిన్ను హ్యాక్ చేయడమే అని చెప్పొచ్చు. వై డిడ్ ద ప్రైస్ డ్రాప్? అసలు దీని రేటు సడన్గా ఎందుకు పడిపోయింది? వాస్తవానికి ఈ డ్రగ్ని కనిపెట్టి 10 ఏళ్లకు పైనే అవుతోంది. ఒక 10 ఏళ్ల క్రితం వరకు దీని పేటెంట్ హక్కులు కేవలం వెస్ట్రన్ దేశాలకు చెందిన ఒకే ఒక కంపెనీ చేతిలో ఉండేవి. వాళ్లు చెప్పిందే రేటు. అప్పట్లో మన కరెన్సీలో అయితే నెలకి 20,000 నుండి 30,000 రూపాయల దాకా ఖర్చయ్యేది. కాని ఇప్పుడు సీన్ మారింది. ఆ పేటెంట్ గడువు ముగిసిపోయింది. వెంటనే మన ఇండియన్ ఫార్మా కంపెనీలు రంగంలోకి దిగాయి. ఒకరితో ఒకరు పోటీపడుతూ భారీ ఎత్తున ఉత్పత్తి చేయడం స్టార్ట్ చేశాయి. అందుకే ఎప్పుడో 10 ఏళ్ల క్రితం వేలల్లో ఉన్న ఈ ఇంజెక్షన్ ఇప్పుడు కేవలం 500 రూపాయలకే మార్కెట్లోకొచ్చేస్తుంది. డేంజరస్ సైడ్ ఎఫెక్ట్స్. ఇక్కడ్నుంచి మనం అత్యంత ప్రమాదకరమైన దుష్ప్రభావాల గురించి మాట్లాడుకోవాలి. ఇప్పటివరకు అంతా అద్భుతంగానే అనిపించినా దీని వెనక ఉన్న మెడికల్ రియాలిటీ చాలా సీరియస్గా ఉంటుంది. ఫస్ట్ది, ఆహారం పొట్టలోనే ఎక్కువసేపు ఉండిపోవడం వల్ల
వికారం, గ్యాస్, వాంతులు, అలాగే మలబద్ధకం వస్తాయి. మొదటి 2 నెలలు నరకం కనిపిస్తుంది. ఇక రెండవది అత్యంత ప్రమాదకరమైనది సివియర్ మజిల్ లాస్. బరువు తగ్గే క్రమంలో ఫ్యాట్ కంటే ముందు కండరాలు కరిగిపోతాయి, చర్మం అంతా ముడతలు పడిపోయి చిన్న వయసులోనే ముసలివాళ్లలా కనిపిస్తారు. దీన్ని అడ్డుకోవాలంటే హెవీ ప్రోటీన్ డైట్, ఎక్సర్సైజ్ ఖచ్చితంగా ఉండాలి. మూడవది శరీరంలో విటమిన్లు, పోషకాల లోపం ఏర్పడుతుంది. నాలుగవది గాల్ బ్లాడర్లో రాళ్లేర్పడతాయి. ఇక చివరిది హైపోగ్లైసీమియా, అంటే రక్తంలో షుగర్ లెవెల్స్ సడన్గా పడిపోవడం. ఇవన్నీ ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా ప్రాణాల మీదకు తెచ్చేవే. దీని వెనకున్న మరో అతిపెద్ద రిస్క్ రీబౌండ్ వెయిట్ గెయిన్. అంటే ఎంతో కష్టపడి బరువు తగ్గాం కదా అని ఈ ఇంజెక్షన్ వాడటం ఆపేస్తే కేవలం 6 నెలల్లోనే పాత బరువు కంటే ఇంకా ఎక్కువ బరువు పెరిగిపోతారు. పర్మనెంట్గా మన లైఫ్ స్టైల్ మార్చుకోకపోతే ఏ మెడిసిన్ కూడా మనల్ని కాపాడలేదు అనేది ఇక్కడ నగ్నసత్యం. హూ షుడ్ నాట్ యూజ్ దిస్? అసలు ఎవరు ఈ ఇంజెక్షన్ జోలికి వెళ్లకూడదు? ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయమేంటంటే ఈ కిందివారు పొరపాటున కూడా దీని జోలికి వెళ్లకూడదు. గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు, అలాగే ఫ్యామిలీలో థైరాయిడ్ సమస్యలు లేదా ప్యాంక్రియాటైటిస్ హిస్టరీ ఉన్నవాళ్లు అస్సలు వాడకూడదు. అన్నిటికంటే ముఖ్యంగా పిల్లలు, టీనేజర్స్. వారు కొద్దిగా లావుగా ఉన్నారని చెప్పి ఇలాంటి ఇంజెక్షన్లు ఇప్పించడం చాలా అంటే చాలా ప్రమాదకరం. ఈ డ్రగ్ కేవలం తీవ్రమైన ఒబేసిటీ, టైప్ 2 డయాబెటిస్ ఉన్న పేషెంట్స్ కోసం ఉద్దేశించింది మాత్రమే, అంతేకాని ఫ్యాషన్ కోసం వాడే కాస్మెటిక్ షార్ట్కట్ ఏమాత్రం కాదు. ఎక్స్పర్ట్స్ ఫైనల్ వార్నింగ్, నిపుణుల ఆఖరి హెచ్చరిక. మెడికల్ ఎక్స్పర్ట్స్ ఏకగ్రీవంగా చెబుతున్న మాట ఒక్కటే: కఠినమైన డయట్, ఎక్సర్సైజ్, జీవనశైలి మార్పులు లేకుండా కేవలం ఈ ఇంజెక్షన్పై ఆధారపడితే అది ఒక మెడికల్ మిరాకిల్ నుండి కంప్లీట్ డిజాస్టర్గా మారుతుంది. ఇంజెక్షన్ వేసుకున్నాం కదా అని సోఫాలో కూర్చుని జంక్ ఫుడ్ తింటే ఎలాంటి ఫలితమూ ఉండదు. సెలబ్రిటీలు ఈ డ్రగ్ వాడినప్పటికీ దానితో పాటు వాళ్ళు ఎంతో కఠినమైన డిసిప్లిన్ పాటిస్తారు. సరైన డాక్టర్ల పర్యవేక్షణ లేకుండా సొంత నిర్ణయాలతో కేవలం ఒక షార్ట్కట్లా వాడితే మాత్రం అది ఖచ్చితంగా ప్రాణాంతకమే. రాబోయే రోజుల్లో కేవలం 500 రూపాయలకే ఈ ఇంజెక్షన్ గల్లీగల్లీలో ఉన్న ప్రతి మెడికల్ షాపును ముంచెత్తబోతోంది. అప్పుడు ఏ మార్గాన్నెంచుకోవాలి? సులభంగా పనైపోతుందనే ఈ ప్రమాదకరమైన షార్ట్కట్నా? లేక కష్టమైనా సరే ఆరోగ్యాన్ని కాపాడే క్రమశిక్షణనా? బరువు తగ్గడమనేది ఒక ప్రయాణం, అది అప్పు చేసి తీర్చే మాయ కాదు. ఈ ప్రశ్నకి సమాధానం ఎవరికి వారే ఆలోచించుకోవాలి.